వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గాడ్ ఎంతో మంది సహాయ సహకారాలతో ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా, ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకుని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో, ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ముఖ్యంగా కార్పొరేషన్ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది. ఏదైతే ఒక 3 ముజాయితీన్ గారు టెండర్లు పెట్టారంట కదా, 3,8 లక్షలతో ఏమొస్తాయి దానికి? ఇప్పుడు డబ్బులు వచ్చేస్తాయి. నెల అంటే ఈ నెల టెండర్లు అయిపోతే 7 days టెండర్. వెరీ గుడ్. అంటే టైంకి చేస్తే సంతోషం. అదేవిధంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి మరో రిక్వెస్ట్ అడిగారు. కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా కార్పొరేషన్ ఎత్తిన ఆ భారం పడకూడదని చెప్పని నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో, నోడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. దాదాపు 80 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ వివరాలన్నీ కూడా నోడా చైర్మన్ గారు వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత వారి అధికారులు చంద్రయ్య గారు వచ్చినారా, ఎంతకు వచ్చింది ఎస్టిమేషన్? 80 lakhs వచ్చింది. వారు వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించి అడిగిన వెంటనే ప్రకటించిన దానికి నోడా చైర్మన్ గారికి ఒక శాలా గొప్ప కూడా సత్కారం చేస్తామని తెలియజేస్తూ, సురేందర్ రెడ్డి గారు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ పక్షాన వారికి కావాల్సినటువంటి అభ్యర్థనలు సూచనలు చేస్తారు, అధికారులు నోట్ చేసుకుంటారు. అయిన వెంటనే కమిషనర్ గారు ముగింపు ఉపన్యాసం చేస్తారు. సోదరుడు చెప్పాడు సోదరెడ్డి గారు, ఒక చిన్న వినపం, ఇట్లా బీజేపీకి కానివ్వండి, మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. అదే చెప్పారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే. అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, ఆ రోజు మేము కట్టే రోజు అక్కడ గణేష్ ఘాట్ లేదు. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్డు అక్కడ వేసి, అంతకుముందు అక్కడ మేము ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నాం. ఫుడ్ కోర్ట్ తీసేసి పూర్తి కాలేదండి కొన్ని పునాదులు, ఆయన ఒక మంచి రోడ్డు వేసి దాన్ని గణేష్ ఘాట్ పెట్టడం నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. చాలా మంచిది. నేను దేవుడు భక్తుడిని. ఒకరోజు నేను భయా వాసు గారిని అడిగాను, వాసు గారు అది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మీరేమో దాన్ని గణేష్ ఘాట్ పూర్తిగా చేస్తే ఎట్టా అని అడిగాను. అని అసలు మీరు చేసినట్టే నాకు తెలియదు అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు, దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు. నా సోదరుడు చెప్పినట్టు 24 గంటలకి నా ఇల్లు కట్టినట్టు ఇక్కడ నేను ఏదో కష్టపడ్డాం. ఆ రోజు 30 కోట్లతో కొన్ని పార్కులు చేసాం. ఈరోజు ఇప్పుడు ఎంఏ గారు ఏంటి ఈరోజు మన నోడా పాత్ర ఏంటి? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.